హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈ రోజు వీడియోలో వెరీ ఫేమస్ కర్రీ ఆంధ్ర స్పెషల్ మటన్ అండ్ ములక్కాడ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కర్రీ రైస్లోకి కాకుండా బిర్యానీ, రోటీ, చపాతీ, పులావ్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో మటన్ ములక్కాడ కర్రీని మీ ఇంట్లో చేసి పెట్టండి, మీకు ఫిదా అయిపోతారు. అంత బాగుంటుంది ఈ కర్రీ టేస్ట్. ఇంకా లేట్ చేయకుండా దీనిని సింపుల్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం. నేను ఈ కర్రీ కోసం 500 గ్రామ్స్ వరకు మటన్ తీసుకున్నాను. దీనిని శుభ్రంగా క్లీన్ చేసుకుని 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మటన్ క్వాంటిటీకి తగిన విధంగా 2 మునక్కాయలు తీసుకున్నాను. వీటిని లైట్గా పీల్ తీసుకుని ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన కుక్కర్ గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న మునక్కాయలు వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి. మునక్కాయలు ఇలా బాగా ఫ్రై అయిపోయాక వీటిని ఆయిల్ నుండి సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాక వీటిని ఆయిల్ నుండి సపరేట్ చేసుకుని వేరొక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు దీనిలో కర్రీకి తగిన విధంగా ఆయిల్ వేసుకుని 2 యాలక్కాయలు, 2 లవంగాలు, 1 చిన్న దాల్చిన చెక్క వేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలను ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. వీటిని దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఈ ఉల్లి ముక్కలు ఫ్రై అయ్యేలోపు మనం కర్రీలోకి గ్రేవీ కోసం పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక చిన్న మిక్సీ జార తీసుకుని మనం వేయించి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ పెరుగు, టొమాటోలో సగం, 1/4 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకుని వీటిని పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, దీనిలో 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని దీనిని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకుని వేసుకోండి. వీటిని జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుని మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. దీనిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటూ 1 నిమిషం పాటు మగ్గించుకోండి. అలాగే మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ కూడా వేసుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ ఈ మటన్కి బాగా పట్టే విధంగా వేయించుకోండి. ఇలా బాగా వేయించాక 2.5 టీ స్పూన్స్ ఎండుకారం, 2 టీ స్పూన్స్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుని ఈ ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టే విధంగా వేయించుకోవాలి. ఉప్పు కారం అనేది మీరు తినేదానికి తగిన విధంగా వేసుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా తింటారు కదా. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 2 టీ స్పూన్స్ మీట్ మసాలా వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మీట్ మసాలా లేకపోతే ఇంట్లో ఉన్న చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక 500 ml వాటర్ వేసుకోవాలి. కర్రీ మొత్తాన్ని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 5 విజిల్స్ వచ్చే వరకు వేయించుకోండి. కుక్కర్ ఇలా బాగా చల్లారినాక మూత తీసుకుని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై పెట్టుకుని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మునక్కాయలను కూడా వేసుకోవాలి. వీటిని కుక్కర్ పెట్టుకున్నప్పుడే వేసుకోవచ్చు, కానీ అలా వేస్తే ఆవిరికి ఇవి బాగా మెత్తగా పేస్ట్లా అయిపోతాయి. అందుకే నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. దీనిని మరొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. కర్రీ ఇలా దగ్గరకు అయ్యి గ్రేవీ కన్సిస్టెన్సీకి వచ్చింది కదా, కర్రీ అయిపోయినట్లే. దీనిలోనే ఫైనల్గా కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోండి. దీనిని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని 1/2 నిమిషం పాటు మగ్గించండి. కర్రీ అయిపోయినట్టే. స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్పెషల్ మటన్ అండ్ మునక్కాయ కర్రీ రెడీ. ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్స్ వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, తప్పకుండా నచ్చేస్తుంది. ఈ కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.